దేవా విషయంలో శారదమ్మకైతే ఇంకా చాలా సంతోషం వేస్తుంది. ఎప్పుడూ తన కొడుకుని అదే ఏదో ఒక పని రౌడీ పనులు చేస్తుంటాడని చెప్పని తిట్టేవాళ్ళు. అందులో తన అత్తగారింట్లో ఈరోజు తన పరువు కాపాడని చెప్పనని ఇంకా తనైతే జగదీష్ అయితే వచ్చి ఏమైంది శారద అని చెప్పని అంటూ ఉంటే ఈ విధంగా జరిగింది అని చెప్పని మాట కూడా రాకుండా ఉంటే ఇంకా అరవింద్ అయితే అమ్మ మీ అత్తయ్యకి నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వమ్మా అని చెప్పనని అంటే అప్పుడు నీళ్ళు తాగిన తర్వాత చెప్తుంది, దేవా ఈ పని చేశాడయ్యా, ఈరోజు పోలీసులు వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు ఇంకా అలంకృత వచ్చి ఈ విధంగా బావగాని లేకుండా ఉంటే ఈరోజు నేను ప్రాణాలతోనే ఉండుండేదాన్ని కాదు, ఒక మినిస్టర్ కొడుకని కూడా చూడకుండా ఒక ఆడపిల్ల జీవితం అని చెప్పనని తనని కాపాడాడని చెప్పని అంటూ ఉంటే ఇంకా జగదీష్కి అయితే చాలా సంతోషం వేస్తుంది. తన కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, మంచివాడిగా మారాడు అని చెప్పనని. పురుషోత్తం అయితే ఇంకా తన కూతురిని ప్రాణాలు కాపాడాడని చెప్పని తనే దగ్గరగా వచ్చి ఇంకా కూర్చుంటే ఇంకా దేవా అయితే పైకి లేచి నిలబెడతాడు. అప్పుడు ఇంకా లేదు బాబు కూర్చొని నువ్వు కూడా అని చెప్పనని, నా కూతురు చనిపోతుంది అన్న మాటని నా మనసు తీసుకోలేకుండా ఉంది, అలాంటిది నువ్వు కాపాడి తనకి ఒక బావగా తనకు సపోర్ట్ ఉన్నావు అని చెప్పనని, నీ విషయంలో నేను చేసిన దానికి తప్పు, నన్ను క్షమించు అని అంటూ ఉంటే అయ్యో మీరు పెద్దవారు అని చెప్పని అంటూ ఉంటే లేదు నా పెద్దరికం కూడా నీ ముందు ఈరోజు దాసోహం అయిపోయింది అని చెప్పని అంటూ ఉంటే ఇంకా పురుషోత్తంతో మిథున ఇచ్చిన మాట వారం రోజుల గడువునైతే నన్ను గెలిపించావు దేవా అని చెప్పనని వచ్చి చాలా సంతోషంగా తనని పట్టుకొని బాధపడుతుంది. ఇంకా దేవా అయితే మిథున ప్రేమ స్వచ్ఛమైనది, తన మనసులో ఏ కల్మషం లేకుండా ఉంటుంది అని చెప్పనని తనైతే ఇంకా అలా తన మీద ప్రేమ చూపిస్తూ ఉంటే నాలో ఉన్న రౌడీని చంపేశావు మిథున, నువ్వే గ్రేటు, మన ఇద్దరి బంధం ఆ దేవతలు వేసిన బంధమే అని చెప్పని దేవా కూడా అంటాడు. ఇంకా మిథున అయితే దేవా మారిపోయాడని చాలా సంతోషపడుతుంది.